ఉదయం తిరుమలకొంಡರ ತಲಕ್ಕೆ ಪಾರುಚುಕೊಂಡುಮ ನಟ್ಟಿಗತ ಮೊಗ್ಗೊಟ್ಟು ನೆರೆಯಲಿನುಕುಟಿ ರೇಟ್ ತಿರಕಲೈಕನೆ ಟೀ ಟ್ಯಾಲನ್ ಬಿಟ್ಟರಿಂಗೆ ಬೇಕಲ್ಲ ಬ್ರಿಟಿನಿ ಟೆಮರ್ ಪಳ್ಳೆಂಗರ ಕೈ ತೈಟ್ತಾರ ಈ ಬೆವಿದಿಗೆ ನಂಬರಿ ನೋಮಲ್ ಶ್ರೇಂಕ ಬೈಬರಕ್ಕೆ ತಿಳಿದ್ರು ತಮ್ಮ ಎಂಡಿಟಿಸ್ ಡಿಕ್ಟರ್ ಎತ್ತರಿಟ್ಟದು. స్వామి, నా మొక్కు నెరవేరాలి. జై శ్రీ వెంకటేశ్వర. అనుమతి ఇవ్వండి. శ్రీ వెంకటేశ్వర, నా కేశాలు సమర్పిస్తున్నాను. ఇది నా భక్తి. ధన్యవాదాలు స్వామి. గోవిందా, నా మొక్కు నెరవేరింది. అనుమతి ఇవ్వండి అమ్మా. ఇది కేవలం చుట్టూ అపరగడం కాదు, నా అహంకార కొవ్వతో పొలాలవదొంచినట్లే. ఈ శిరస్సు సమర్పణ తర్వాత నా హృదయం ఎంత లఘువైందో చూశారా? అవునన్సూయ, భగవంతుని భక్తి మా అందరిని ప్రిస్తోంది. ఇప్పుడు మనం కలిసి దేవాలయానికి వెళ్దాం. ఈ శిరస్సు సమర్థ తర్పణమంతొద్ద మా అబ్బురి మంతి సామర్థ్య శాంతమిస్తుంది. ఇప్పుడు కలిసి దేవుడి దర్శనం చేద్దాం. అనుమతి తీసుకుంటున్నానమ్మా. శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తి ముందు బాహ్య సౌందర్యం కంటే మనసులోని వినయం గొప్పది. జై శ్రీ వెంకటేశ్వర, జై శ్రీ వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీ వెంకటేశ్వర, జై శ్రీ వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఇది స్వామివారికి నా వినమ్ర సమర్పణ. భక్తి వినయం మనిషిని మరింత గొప్పవాడిని చేస్తాయి. మీ అందరి ఆశీర్వాదాలు నాకు బలం. స్వామివారు మనందరినీ కాపాడాలి. ఉదయాన్నే తిరుమల కొండలు భక్తుల గోవిందనామాల పరమార్మోగుతున్నాయి. తన జీవితంలో నోరేళ్లుగానే మరుని వెంకటేశ్వర స్వామి వారికి కేశసమం చేయాలని సంకల్పించింది. ఈ లడ్డూలు మన అందానందాన్ని ఇంకా పెంచుతాయి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా, అనుమతి ఇవ్వండి. జుట్టు తిరిగి వస్తుంది, కాని భక్తి వినయం జీవితాంతం మనతో ఉంటాయి. నా జీవితం ఇక నుంచి భగవంతుని సేవకు అంకితుంది. మీ అందరి ఆశీర్వాదాలతో నా జీవితం భగవంతుని సేవకు పూర్తిగా అంకితమవుతుంది. ఉదయం తిరుమలకొండರ ತಲಕ್ಕೆ ಪಾರುಚುಕೊಂಡುಮ ನಟ್ಟಿಗತ ಮೊಗ್ಗೊಟ್ಟು ನೆರೆಯಲಿನುಕುಟಿ ರೇಟ್ ತಿರಕಲೈಕನೆ ಟೀ ಟ್ಯಾಲನ್ ಬಿಟ್ಟರಿಂಗೆ ಬೇಕಲ್ಲ ಬ್ರಿಟಿನಿ ಟೆಮರ್ ಪಳ್ಳೆಂಗರ ಕೈ ತೈಟ್ತಾರ ಈ ಬೆವಿದಿಗೆ ನಂಬರಿ ನೋಮಲ್ ಶ್ರೇಂಕ ಬೈಬರಕ್ಕೆ ತಿಳಿದ್ರು ತಮ್ಮ ಎಂಡಿಟಿಸ್ ಡಿಕ್ಟರ್ ಎತ್ತರಿಟ್ಟದು.
ఇది నా భక్తికి గుర్తు. స్వామివారిని స్మరించండి. జై గోవిందా. ఓం జై శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర, నా మొక్కు తీర్చుకోవడానికిచ్చాను. ఓం నమో వెంకటేశాయ. ఇది నా నిజమైన అందం, భక్తి, వినయం. ధన్యవాదాలు స్వామి. శ్రీ వెంకటేశ్వర, నా శిరస్సు నీకు అర్పించు. బాలా, నీ భక్తి శ్రీ వెంకటేశ్వర్ని చేరింది. ఆయన ఆశీర్వాదాలు నీతో ఉన్నాయి. నమస్కారం, ధన్యవాదాలు. ఉదయం సೂರ್ಯೋದಯ ಪೂರಿಯಲ್ ಕಾಕಿರ್ ಮಂಟಲ್ಲಾಪನ ಕೊಂಡಗಲು ఆధ్యాత్మిక ప్రశాల్ పండుతున్న కలిసి కేశ సర్పర్ పిటర్పురు ప్రకాశలాడతాంతట. ఆ రోజు డయానా పెంటికి ఇది ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. ఆయుషు పరమంబొతాడు మరి గాఢమైన ధ్యానంలో మునిగిపోయింది. ఆమె ముఖంపై ప్రశాంతత మరియు సంతృప్తి కనిపించాయి. తిరుమలలో ఇది ఆమెకు మరపురానే అనుభవంగా మారింది. కుంభకాలంటి తిరుమల ఆలయంలో ఈ పవిత్ర క్షణాలు ఆమె జీవితంలో శాశ్వతమైన ముద్ర వేశాయి. జుట్టు మళ్లీ వస్తుంది, కాని భక్తితో చేసిన సమర్పణ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సమర్పణతో నా ఆత్మ శుద్ధి చెందింది. వెంకటేశ్వర, నీ అనుగ్రహం నాకు చాలు. ఇది వెంకటే దైవం, నా ప్రార్థనను అంగీకరించు.
ఒగే ఇనలమున నుడనం తందుగా మిడగనండు గోవేల మాట భస్మ నడుతూ గోర సవుడు గుళ్ళ తరగలంటూ ఉండు మాలన కాండాన్ని పాది తోడనను ఈ యాత్ర మా ఆధ్యాత్మిక భాషతన ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన వస్తున తిరుమల కొండపై తెల్లవారుజామున భక్తుల సదరి నడుస్తోంది. తన కుటుంబంతో కలిసి వచ్చిన పూజా హెగ్డే స్వామివారికి చేసిన ఒక వ్యక్తము తీర్చుకోవాలని నిర్ణయింకంతం దుక్కు దివసంలో ఒకే పాదతర వెళితే శాన్కర్తు జన్మత పూజా హెగ్డే చిరునతో లేచి నిలబడింది. ఆమె నేరుగా ఆలయ దర్శనానికి వెళ్లి ఆధ్యాత్మికతతే నిజమైన అందమని భావించింది. తలను సమర్పించిన తరువాటి తాంటో పూజా హెగ్డే ఆలయం వైపు నడుస్తూ వెళ్తూ ఆమె చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో నలుసాంది. ఆమె ముఖంలో అపారిన సౌమచే సేవుతోంది. అప్ తిందూరాను డీపయాను అపాగా చూస్తున్నారు. జుట్టు మళ్లీ పెరుగుతుంది. కాని ఈ అనుభవం నాకు వినయం, కృతజ్ఞత, అంతరంగ శాంతిని గుర్తు చేస్తుంది. ఈ ప్రయాణం నా ఆత్మను శుద్ధి చేసింది. ఈ ప్రయాణం నా ఆత్మను శుద్ధి చేసింది. భక్తి యొక్క శక్తిని నేను ఇక్కడ అనుభవించాను. కుర్చీలో కూర్చోండి. శ్రీ వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఇది ఒక పవిత్ర అనుభూతి. శ్రీ వెంకటేశ్వర స్వామి, వెల్కమ్ టు ఇండియా. గోవిడేశ్వర స్వామి, నా మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాను. శ్రీ వెంకటేశ్వర, నా మొక్కుబడి తీర్చినందుకు శ్రీ వెంకటేశ్వర, నా మొక్కుబడి తీర్చినందుకు కృతజ్ఞతలు. నీ కృపతో ఇప్పుడు శాంతి లభించింది. ఇది నా కృతజ్ఞతకు గుర్తు. భక్తి ముందు అందం కాదు, మనసే ముఖ్యం. భక్తి ముందు అందం కాదు, మనసే ముఖ్యం. ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస. ధన్యవాదాలు. గోవిందా. గోవిందా, ధన్యవాదాలు. గోవిందా, ధన్యవాదాలు. గోవిందా, నా మొక్కు తీర్చావు. ధన్యవాదాలు. జుట్టు మళ్లీ పెరుగుతుంది, కాని భక్తి విశ్వాసం జీవితంతుంటారు. ఆమె వినయం చూడండి, ఎంత అద్భుతమైన భక్తి. జై శ్రీ వెంకటేశ్వర. ఎగరార్ల తర్వాత నరవిరితలంబ కేశ సమర్పణ చేయాలంకర్ కెంతన్ చెక్షురు కూడా ఆమె జుట్టును కత్తిరించి తరువాత తలను పూర్తిగా గీసాగాడు. తన కొత్త రూపాన్ని తవనుసన్న సిలుక్లా. ఆ తర్వాత ఆమె ప్రశాంతంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. తన కొత్త రూపంలో ఆత్మవిశ్వాసం, భక్తి మరియు కొత్త జీవితంపై ఉన్న నమ్మకం స్పష్టంగా ప్రతిఫలించాయి. తన ఆంతరిక బలాన్ని అనుభవిస్తూ నయనతార కొత్తామె భగ్గికు ఇస్పెలో తప్ప మరి ఆంతరిక బలం మరియు కొత్త ఆలయం నుండి గుంపిర్చి
స్వామి నా మొక్కు తీర్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు తలను శుభ్రం చేస్తాను. ధన్యవాదాలు. స్వామి, నా హృదయం నిండిపోయింది. ఈ పరమ పవిత్ర క్షేత్రంలో నా మొక్కు నెరవేరింది. స్వామి అనుగ్రహం ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. ఎంతో కాలంగా మనసులో పెట్టుకున్నా సౌమచ్యాలానికి ఇష్ట కాదు. ఇది కేవలం రూపమార్పులతో ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాను. చాలా బాగుంది మీనాక్షి, నిర్ణయం కన్నావు. మీనాక్షి, నీ ఈ నిర్ణయం చూసి మా గర్వం. ఎంత అందంగా కనిపిస్తున్నావు. అమ్మా, నీ తల ఇలా ఉంటే నువ్వు దేవతలా ఉన్నావు. ఆనందంగా మంది. నీ నన్ను మా గర్వం. ఎంత అందంగా కనిపిస్తున్నావు. ఇది నా అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో చేసిన సమర్పణ. ఇది కేవలం జుట్టు కాదు, నా అహంకారాన్ని కూడా సమర్పించిన క్షణం. అవును, ప్రారంభించండి. ఈ పవిత్ర స్నానం అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. అందం जो बहुफा
ఇంత ఫ్రీగా ఎప్పుడూ లేదు. ఇది అద్భుతం. ఇది అద్భుతం. నా కొత్త లుక్ నాకు చాలా నచ్చింది. ఈ జుట్టును కట్ చేద్దాం. ఇప్పుడు రేజర్ తీసుకుందాం. ఆహా, ఇది ఫ్రెష్ గా ఉంది. ఇది అద్భుతంగా ఉంది. చాలా ఫ్రీగా ఫీల్ అవుతోంది. ఇప్పుడు నాకు ఎంత లైట్ గా ఉందో. బోర్డ్ లుక్ సూపర్. ఇది నిజంగా అద్భుతం. జుట్టు లేకుండా ఎంత లైట్ గా ఫ్రీగా ఫీల్ అవుతోంది. నా బోర్డ్ లుక్ నాకు చాలా ఇష్టం. ఇంత స్వేచ్ఛగా ఎప్పుడు ఫీల్. ఏంటే నువ్వక్క కొత్తగా వచ్చింది? మీ అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా మింకుకోవాలనుంది. నీలాంటి వాళ్ళ ప్రతిగాళ్ళు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా రాజ్యంలో నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వెళుతాను. నీలాంటి కొత్త వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. నీకు అవకాశాలు ఇవ్వాలంటే నా అనుమతి కావాలి. నీలాంటి కొత్త వాళ్ళురా. నువ్వు ఇక్కడికి రావడమే నీ ఆర్తితను. నీ అవకాశం. నువ్వు చేసిన పనికి పరిణామం తప్పదు. నువ్వు చేసిన పనికి పరిణామం తప్పదు. క్షమించు మేఘన, నాకు తెలియదు ఇలా అవుతుందని. నీ తప్పు ఇప్పుడు మనిద్దరినీ ప్రభావితం చేస్తోంది. నా గందేశమయ్యమయ్య, నాకు క్షమాపణ చెప్పుడు ఈ సమస్యను సరిదడానికి. దయచేసి నన్ను వదలకు. శ్రీజ మాత్రం పూర్తిగా భిన్నం. అహంకారం ఎక్కువ. తన తెలివితోసు మీదుని గ్రామ సహకార సంఘం నిశంలికి ప్రయత్నించింది. నా పొడవాటి నల్లని జుట్టు నా ప్రత్యేకత. కాని నా నిజమైన శక్తి నా ధైర్యం. నాయప మంజిది మనసులో ఉన్న స్మందికిషి రూపయరుస్తుందా. నా పొడవాటి నల్లని జుట్టు నా ప్రత్యేక కావచ్చు, కాని నా నిజమైన శక్తి రూపంలో కాదు, చేస్తాయి. వేలాది మంది ఈ లక్షణాలను చూసి నన్ను ఆదర్శంగా భావిస్తారు. నా పొడవాటి నల్లని జుట్టి స్కాన్డమ్స్మాకునై నా ప్రతిజ్ఞంగా భావిస్తారు. వేని కొరేమోడి నాయకత్వం ఇవే దవాజిందా అదీకేగు సావితంది. ఇక్కడికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకం. నా మొక్కును తీర్చడానికి సమయం వచ్చింది. ఈ ప్రయాణం నా హృదయాన్ని పూర్తి చేస్తుంది. చాలా కాలం నా మనసులో ఉన్న ఈ మొక్కును ఇప్పుడు తీర్చుకోవాలి. ఈ కొండలు నా ఆశయాలను ప్రతిబింబిస్తున్నాయి. నా మొక్కును తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. సినీ ప్రపంచంలో విజయం, పేరు, ప్రతిష్ఠ అన్నీ పొందినా మనశ్శాంతి మరి కృతజ్ఞత ముఖ్యమని ఆమె భావించింది. ఇది మీరందరికీ మొదటి శిక్ష మాత్రమే. నా జీవితాన్ని నాశనం చేసిన మీ అందరి తలలు కూడా బయటపడతాయి. నా జీవితాన్ని నాశనం చేసిన మీ అందరి తలలు కూడా బయటపడతాయి. నేను మిమ్మల్ని వదలను. నా ఆచరించే వారిని దాచేస్తే నా చీకటి కాలమే దాటకాలాన్ని నాశనం చేస్తుంది.
ఈ వేదిక మీద మీ అందరి మితు మీద నాయి ఆ జీవితం లైబ్రరీ ఆనించిపోచున్నాను. ఇది నా శక్తికి నిదర్శనం. నా జీవితం అవాయి మొదలం తలగీతకెననుస్తాం ఎత్తింది పొనం నుంచి నా కొత్త కొందద్దవా తలగి ఈస్టర్నైనా కనుచి బారిచి ఆ కోరుతూ వందిస్తుందా నా కొత్త ఆర్యం ఆరంభానికి సంకేతంగా. ఇది నా శక్తి, నా స్వాతంత్ర్యం. ఈ జుట్టు ఎన్నో పాత్రలకు గుర్తు, ఎన్నో ప్రశంసలకు గుర్తు, ఎన్నో తీర్పులకు కూడా గుర్తు. నా కందాను మరిచి కూసిన వాళ్ళున్నారు. ఇంపు నా గుండెలో ఉన్న కలలు, నా మనసులో ఉన్న ఆలోచనలు, నా ఆత్మలో ఉన్న బలం, ఇవన్నీ నన్ను నిజంగా నిర్వచిస్తాయి. ఈ జుట్టు ఎన్నో కథలు చెప్పింది, ఎన్నో అనుభవాలు చూసింది. ఏవో వాళ్ళడి కొత్త గర్వంగా ఎత్తి చూపిస్తాను. ఈరోజు నేను ఏదో కోల్పోవడానికి ఇక్కడ కూర్చోలేదు. నేను నన్ను నేను తిరిగి పొందడానికి ఇక్కడ కూర్చున్నాను. ఒక మహిళ బలం ఆమె జుట్టులో ఉంటుంది, ఆమె ధైర్యంలో ఉంటుంది, ఆమె ఆత్మగౌరవంలో ఉంటుంది. నేను బలమైన వాడిని. నా ఆత్మగౌరవం నా ఆయుధం. నా ధైర్యం నన్ను ఎప్పుడూ వదలదు. నేను నా స్వంత జీవితాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాను. ఇప్పుడు నా సమయం, నా శక్తి. అది నా బలం ఆ జుట్టులో కాదు, అది నా ధైర్యంలో ఉంది. నమ్లాస్తా ఇప్పుడు మొత్తం ఈ రోజు నుంచి నేను నా స్వంత జీవితాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటా. ఈ క్షణం నుంచి నేను ఏ పరిపించు ఈ తలపై నుండి ఇప్పుడు నా భయపులు కూడా నేలపై పడిపోరను. నా గతం కూడా నన్ను విడిచిపెడుతుంది. ఎనపై నంకితుంది భైకు బయలుపడినవిలి ఎవరిపై నుంచి ప్రతి వెలతలి పడిపోతే నా గతం కూడా నన్ను విడిచిపెడుతుంది. ఈ తలపై నుంచి ప్రతి వెంట్రుక నేలపై పడినప్పుడు నా భయాలు కూడా నేలపై పడిపోతాయి. ఇది ఓటమి కాదు, ఇది తిరుగుబాటు, ఇది విముక్తి. ఈరోజు నేను నన్ను ఎలా చూస్తుందో కాదు, నేను నన్ను ఎలా చూస్తానో అదే ముఖ్యం. ఇప్పుడు నేను విముక్తి పొందాను. నా కొత్త రూపం, నా కొత్త కథ. ఇది నా ప్రయాణం. ఇప్పుడు నేను విముక్తి పొందాను. నా కొత్త స్వరూపం, నా కొత్త కథ, ఈ నా ప్రయాణం. ఇక వరు నన్ను నేనెందా రాసం. ఎంత అందంగా ఉంది. నా నటన గురించి ఎవరూ మాట్లాడరా? అందా, హెయిర్ స్టైల్, కానీ నా నటన గురించి ఎవరూ మాట్లాడట్లేదు. నాకు అది కావాలి. అందం, హెయిర్ స్టైల్, కానీ నా నటన గురించి ఎవరూ మాట్లాడట్లేదు. నాకు అది కావాలి. ఈ పాత్ర జీవితాన్ని మార్చే ఘట్టంలో పూర్తిగా గుండు చేయించుకుంటుంది. అది కథకు కీలకం. కథ కోసం అవసరమైతే నేను చేస్తాను. నా నెక్స్ట్ సినిమా హిట్ అయితే తిరుమలలో గుండు చేయించుకుంటాను. అయిపోయింది అమ్మా. శృతి, ఇక్కడికి రా. అవును కాజల్, మనం ఎప్పటికీ స్నేహితులం. శృతి, మనం ఇంత దూరం వచ్చామా? అవును, కానీ మన విజయం ఆగదు. నా కంపెనీ ఎందుకు తప్పు చేశావు? నా స్నేహాన్ని ద్రోహం చేసి వ్యాపారాన్ని నాశనం చేశావు. శృతి, నువ్వు నన్ను మోసం చేసిన తర్వాత నాకు మరో మార్గం లేదు కాజల్. మన స్నేహం ఇంతకు దిగజారిందా శృతి? నాకితం అయ్యపోటు అవ్వడం ఇది నా ప్రతీక. నీ విజయం నాకు ఎప్పుడు అంగీకారం కాలేదు. శృతి, మా కంపెనీ పాడైంది. ఇందుకు కారణం మీరే. మా కుటుంబం దమ్మి ఏమీ చేయలేదు. నా తండ్రి కష్టం మీ అమాయకులం. నా ప్రతీకారం మొదలవుతుంది. శృతి, నువ్వు మరియు నీ కుటుంబం మా కంపెనీ నాశనం చేశారు. ఇక నీకు శాంతి ఉండదు. ఆ తండ్రి దహం చేయకు కష్టాలం కోమెన్న ఆచాబట్టి ఇది మొదలైంది. శృతి, నీ కుటుంబం మా తండ్రి చింత మా కంపెనీ భారీ నష్టాల్లో పడింది. నా తండ్రి ఎంత కష్టపడ్డారో చూశాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. శృతి, నా దగ్గర నీ వ్యాపార రహస్యాలన్నీ ఉన్నాయి. ఏమిటి కజల్ నా వెనుక తాతది? నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతాలేదు. నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావు నీ ఊచలేదు కాజల్. ఇక్కడ దేవుడు కూడా నీ ఎజెట్ చేతాలి. మీడియా ముందు అందరికీ తెలియజేస్తాను నీ రహస్యాలు. अपने गुम्बिन शादी बदली ये काजल ग्रामीण की के दौरान भी दिक्कत क्यों कहा है?
నువ్వింతంత బాటిగమ్మ వంటి ఎదిస్తున్నస్తారా లారీకి బరిగిరి పనిచేస్తుంది. అమ్మ ఆరోగ్యం కోసం మొక్కు పెట్టాను. ఇప్పుడు కూడా అవమానం కోసం ఇదే సరైన సమయం. చూడు, నీ అహంకారం ఇలా పోతోంది. ఇది నా విశ్వాసం అనిపోలేదా? గుండు తలతో నాకు బలమిస్తుంది కాజల్. నా విశ్వాసం ఎంతే నమ్మి వేలిచి కాజల్. అయితే చూద్దాం బలం నీతో ఉంటుందో. ఇంకా గర్వం పోలేదా శృతి? నా విశ్వాసం కోసం చేసిన ఈ త్యాగం నాకు గర్వం కాజల్. అయితే ఒకరు ఈ బలం ఏ బడితే పోతేతో ఉంటుంది. అమ్మ ఆరోగ్యం కోసం నేను నాపి చెరుపొన్న నడిపుట ఈ గుడ్డున నాందం దళితుడు. ఇప్పుడు చూడు శృతి, గుండు తలతో ఎంత బలహీనంగా కనిపిస్తున్నావు. నీ భక్తి అంతా నాటకమే. నా తల్లి ఆరోగ్యం కోసం ఇది నా నిజమైన త్యాగం. నీ నవ్వు నన్ను ఏమీ చేయలేదు కాజల్. అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు. ఓం శాంతి శాంతి. నాహంకాన్ వసార్. ఓం శాంతి. ఓం నమో వెంకటే. మన ముగ్గురం కలిసి ఈ భారీ సామాజిక సేవా కార్యక్రమానికి అవును మనందరికీ మచ్చుతరాను. అందరికీ ధన్యవాదాలు. మనం ఈ సామాజిక సేవా కార్యక్రమంలో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. అవును, ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మంచి చేయాలని నా ఆశ. మనం ఈ భారీ సామాజిక సేవా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ కావాను. మన ముగ్గురం కలిసి చాలా మందికి స్ఫూర్తి అవుతాం. ఇది ఒక గొప్ప అవకాశం. Months of preparation. This moment is finally here. It's time. ఇప్పుడే ఆ పాత్ర పూర్తయింది. నీకిప్పుడే ఆమెగా జీవిస్తుంది. అవును, నేను ఇప్పుడు ఆమె చేస్తున్నాను. ఇది నా జీవితంలో ఉత్తమ నిర్ణయం. నీలో ఆ పాత్ర పూర్తిగా కనిపిస్తోంది. మనం సెట్ మీద బాగా పనిచేద్దాం. మీకు ఖచ్చితంగా ఇదే నిర్ణయమా? అయిపోయింది. కొత్త ప్రారంభాలకు సిద్ధం. స్వామివారి సన్నిధి.
అమ్మా, పూర్తిగా గుండు చేశాను. నేను భయపడను. వాళ్ళు నా పేరు తీసేయాలని చూశారు. ఇప్పుడు నేను నా జుట్టును కూడా వదిలేశాను. కానీ నా ధైర్యాన్ని ఎవరూ తీసుకోలేరు. ఈ రోజు నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలి. ఈ రోజు నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలి. గుండు మొక్కు. గుండు మొక్కు పూర్తయ్యాక పూజా శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంగారు వాకీను తుద్దులింగడి తనాలో కొత్తది అంది. ఈ ప్రయాణం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. తనలో కొత్త ధైర్యం, కొత్త నమ్మకం, కొత్త ప్రశాంతతతో ఆమె కొండ దిగి వెళ్ళింది. తనలో కొత్త ధైర్యం, కొత్త నమ్మకం, కొత్త ప్రశాంతతతో తిరుమలలో సమర్పించింది. జుట్టును మాత్రమే కాదు, తన బాధలను కూడా. ఇది కొత్తగా అనిపిస్తోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు చూడురా. నాకు కూడా ఇక్కడ చేతమం కావాలి. అమ్మా, నీ గుండె తల ఎక్కడొచ్చింది బాకు కూడా? నాకర్థమైందిరా. ఈ భారం తగ్గి ఎంత స్వేజ్గా అనిపిస్తోందో. మా కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అవును, చాలా అందంగా ఉంది. ఇక్కడి దృశ్యం చాలా అద్భుతంగా ఉంది అమ్మా. భక్తి. అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఈ ప్రార్థనల మనిమిరి మన కుటుంబానింగే. అవునవును కాతయ్య. ఇలాంటి రోజులు మన జ్ఞాపకాలలో ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారా? అవును. అయితే మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారా? అవును, చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. కొత్త ప్రారంభం ఇలాగే ఉండాలి. సిద్ధమేనమ్మా? Korkma, söz söyledim Allah. Şeyle. నేను తలగుండు చేయించుకోవాలనుకుంటున్నాను. ఇది నా జీవితం కొత్త ప్రారంభం. నా ఆత్మవిశ్వాసం జరుకుంటానే.
నా మొక్కు నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పూజారి గారు. నా కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నాను. అనుమతి ఇవ్వండి అమ్మా. దేవుడు నా మొక్కును అంగీకరించాడు. విజయం శాశ్వతం కాదు. వినయం, సేవాభావం మాత్రం మనిషిని ఎప్పటికీ నిలబెడతాయి. ఈ నిధిని పేద విద్యార్థుల విద్య ఆసుపత్రులు. మీ సేవాభావం చాలా ప్రశంసనీయం మేడం. మేము మీ పేరు మీద ఈ విరాళాలను సకాలంలో అందిస్తాము. ఇది నా విధి. విజయం వచ్చినప్పుడు ప్రజలకు తిరిగివ్వాలి. విజయం శాశ్వతం కాదు. వినయం, సేవాభావం మాత్రం మనిషిని ఎప్పటికీ నిలబెడతాయి. ఈ నిధిని పేద విద్యార్థుల విద్య ఆసుపత్రులు. మీ సేవాభావం చాలా ప్రశంసనీయం మేడం. మేము మీ పేరు మీద ఈ విరాళాలను సకాలంలో అందిస్తాము. ఇది నా విధి. విజయం వచ్చినప్పుడు ప్రజలకు తిరిగివ్వాలి. కొత్త ఆరంభం ఇదే. కొత్త ఆరంభం ఇదే. కొత్త ఆరంభం. చాలా అందంగా ఉంది సియా. నీ ధైర్యం నన్ను కూడా ప్రేరేపిస్తోంది. జుట్టు మళ్లీ పెరుగుతుంది. కాని మొక్కు నెరవేరిన ఆనందం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సిమ్రన్,
నా గీతం ఇప్పుడు నాది పోసే ఉంది. ఆ గీతము కూడా తేదనంబియని కాదు. నా శక్తితో నేను తిరిగి లేస్తాను. అద్భుతం సిమ్రన్, ఈ సన్నివేశం కథకు ప్రాణం పోసింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ రావడం అరుదు సిమ్రన్. నీ భావోద్వేగాలు ప్రేక్షకులను తప్పకుండా కదిలిస్తాయి. ఈ చిన్న కాంతి చిన్న సహాయం మనసులో ఉంటుంది, జట్టులో కాదు. ఈ చిన్న సగ కడిసోన కామన క్యాన్సర్ బాధితులనే చూడండుతున్నాయి. యామన్ కా బదిటి ఒక అర్ధ సగం చూడ కరిదే కోశాల్దిస్ మాకి వండగెదలవాలి. నా త్యాగం ఈ పాత్రకు గొప్ప బలాన్ని. సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనం దీన్ని శుభ్రం చేద్దాం. ఈ త్యాగం బాగుంది. మనం కలిసి సినిమా తప్పగలం. అంటే మనసులో కలసాయ. జుట్టు కంటే మనసులోని విద్యాసమే గొప్పది. ఈ మొక్కు నా భక్తికి సాక్ష్యం. స్వామి అనుగ్రహం ఎప్పుడూ నాతో ఉంటుంది. మనసును తీసేర్చుకున్నాను. జుట్టు కట్టే నీవేను కిసివారి స్పర్శన నీమందరికీ మనోకస. జుట్టు కంటే మనసులోని విశ్వాసం గొప్పది. అమ్మా, నీ వినయం చూసి మా హృదయాలు కదిలాయి. ఈ మొక్కు నీ జీవితాన్ని మరింత ఆశీర్వాదం నేర్పించాలి. మీరందరూ ఆశీర్వదించండి. రాజ్యంలో కరువు తొలగి మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప అలంకారం మరొకటి లేదు. మీ అందరి ఆశీర్వాదాలు నాకు గొప్ప బహుమతి. మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప అలంకారం మరొకటి లేదు. ఈ త్యాగం నా భక్తికి మాత్రమే కాదు, మనందరి నిబద్ధతకు చిహ్నం. అమ్మా, అనుమతిస్తారా? ఓం నమో వెంకటేశ్వరాయ. ఇది నా నిజమైన సంతోషం. బాహ్య సౌందర్యం కంటే అంతరంగిక ప్రశాంతత ఎంతో గొప్పది. నేనే మమ్మల్ని నమ్మన్నా ప్రాపిస్తోంది. ఆర్తి, నీ భక్తి చూసి మంతా గౌపడుతున్నాం. నీ పని ఆకాశాన్ని. బ్రజధామంలో గోపికనే యువతి శ్రీకృష్ణునిపై భక్తితో తిరుమలో తన కోరిక అలటిజుమిటూ తమనోదై తలన్నన్ని తాయి. తన మొక్కు నెరవేరిన ఆనందంతో గోపిక ఆలయం వైపు నడుస్తూ శ్రీ వెంకటేశ్వర్ని దర్శనం చేసుకుంది. తన మొక్కు నెరవేరిన ఆనందంతో గోపిక ఆలయ ప్రాంతానికి దోక్తిక్రమితాది. సిద్ధంగా ఉన్నారా? ప్రారంభించండి. మారింది నా రూపమే కాని నా ధైర్యం మాత్రమే. ఇప్పుడు నా జీవితం కొత్తగా మొదలవుతోంది. ధైర్యంతో, స్వేచ్ఛగా. ఇక్కడి నుంచి నా జీవితం పూర్తిగా కొత్తగా మొదలవుతుంది. ధైర్య నా బలం. ఈ తలనీలాలు నా అహంకారానికి. ఇది నా కొత్త మరి
ఈ రూపం నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ రూపం నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అయిపోయింది. ఇది ఒక కొత్త ఆరంభం. మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాం. ఇది నా కొత్త ఆరంభం. జుట్టు లేకున్నా నా ధైర్యం మరింత ప్రకాశిస్తుంది. జుట్టు లేకపోయినా నా అందం, ఆత్మవిశ్వాసం వెత్తున్యేయి ప్రకాశిస్తున్నాయి. ఇట్టి పట్టుచుత అందం అనేది జుట్టులో కాదు, మన ఆలోచనల్లో, మనసులో, మన ధైర్యంలో ఉంటుంది. ఈ మార్పు నాకు ఒక కొత్త ఆరంభం. తెరీరం అనేది జుట్టులో కాదు, మన ఆలోచనల్లో, మనసులో, మన ధైర్యంలో ఒక చిన్న ఇన్నైరా. మీరందరూ కూడా మీ జీవితంలో మార్పులను స్వాగతించండి. ఈ మార్పు నా జీవితంలో ఒక కొత్త ప్రారంభించింది. జుట్టుకుళ్ళా కూడా ఇక్కర్లేయుంతాని అందం నల్దనే పెట్టండి. మనిషి అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా మనిషి అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా ధైర్యంగా మార్పును స్వీకరించవచ్చని చెప్పాలనుకున్నాను. ఈ జుట్టు దానం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మనిషి అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా ధైర్యంగా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ధన్యవాది. మనిషి అందం రూపంలో కాదు, మనసులో ఉంటుంది. ఈ మార్పు నాకు వినయం, ధైర్యం, కొత్త ఆరంభాన్ని గుర్తు చేస్తుంది. యాక్షన్. ఇది నా కొత్త జీవితం ప్రారంభం. అద్భుతం ప్రియాంక, నీ అంకితం ఈ అంటీరియర్ కొన్ని రోజులకిది. అందరికీ అంత కోసం ఈ అంతా పెద్దయినదే. ఇది చాలా కీలకమైన సన్నివేశం. అవును, నేను సిద్ధంగా ఉన్నారా? నా జీవితం నా పచ్చేటాను. అద్భుతం ఐశ్వర్య, నీ నిబద్ధత చూసి ముగ్ధులయ్యాం. ఈ సన్యాసిమాని మార్చేస్తుంది. ధన్యవాదాలు సార్. ఈ పాత్ర కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఐశ్వర్య, నీ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. ఈ సన్నివేశం పూర్తిగా లీనైపోయాను. ఇది నా జీవితం మార్చేస్తుంది. ఈ సన్నివేశం చాలా కీలకం. వాత జాగ్రత్త. అద్భుత సరి కంటాను అవన్నీ కాల్చేస్తాను. కంగన, నీ అంకిత భావం చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ఇప్పుడు పొమ్మకి జీవితం ప్రారంభించడం ఇలాంటి సన్నివేశాలతోనే సాధ్యమవుతుంది. ప్రజల ఆనందం కోసం చేసే త్యాగమే ప్రజల ఆనందం కోసం చేసే త్యాగమే నిజమైన అందం. అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. భక్తితో చేసిన సమర్పణే నిజమైన ఆనందం. అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. భక్తితో చేసిన సమర్పణే నిజమైన ఆనందం.
అందం జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. ఈరోజు నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమై. మనిషి అందం రూపంలో కాదు, భక్తితో చేసే సమర్పణ ఎప్పటికీ ప్రత్యేకమే. భక్తి హృదయాన్ని ప్రశాంతంగా నింపేస్తుంది. ఈ సమర్పణ నా జీవితాన్ని మార్చేసింది. భక్తి హృదయాన్ని ప్రశాంతంగా మార్చేసింది. మనిషి అందం రూపంలో కాదు, మనసులో ఉంటుంది. భక్తితో చేసే సమర్పణ ఎప్పటికీ ప్రత్యేకమే. భక్తితో చేసిన సమర్పణ మనసుకు ఎంతో తృప్తిని ఇస్తుంది. నిజమైన అందం మన ఆలోచనల్లో. భక్తితో చేసిన సమర్పణ మనసుకి ఎంతో తృప్తిని ఇస్తుంది. నిజమైన అందం మన ఆలోచనల్లో, మన హృదయంలో ఉంటుంది. ఎన్నో విజయాలు వచ్చినా నా మొక్కు తీర్చుకోవాలి. నేను ప్రారంభిస్తున్నాను. బాహ్య సౌందర్యంగా అంటే ఈ త్యాగం నా ఆత్మకు శాంతినిచ్చింది. అందరికీ ధన్యవాదాలు. ఈ భక్తి మార్గమే అందరి ఆశీర్వాదాలు నాకు బలం. నేను ప్రారంభించవచ్చా? అవును, దయచేసి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మార్పు నా హృదయంలో శాంతిని తెస్తుంది. ఈ మార్పు నా హృదయంలో శాంతిని తెస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మార్పు నా హృదయంలో శాంతిని తెస్తుంది. వినయం, ఆత్మ పరిశీలన మరియు కొత్త ఆరంభం కోసం ఇది నా ప్రతీకం. జుట్టు మళ్ళీ పెరుగుతుంది, కానీ భక్తితో చేసిన సమర్పణ జీవితాంతం గుర్తుండిపోతుంది. శ్రీతు ప్రేమ్ పత్ర. నిజమైన శక్తి మన ధైర్యంలో, నిజాయితీలో ఉంటుంది, రూపంలో కాదు. భక్తి మరియు త్యాగం ద్వారా మనం నిజమైన బలాన్ని పొందుతాం. రూపం కాదు, మన ధైర్యమే మన గుర్తింపు. ఇది నా భక్తికి పెరుగుతుంది. కాని భక్తితో చేసిన ఈ కేశ సమర్పణ నాకు జీవితాంతం గుర్తుండే ఆధ్యాత్మిక అనుభూతి. జుట్టు మళ్ళీ పెరుగుతుంది, కాని భక్తితో చేసిన ఈ కేశ సమర్పణ నాకు జీవితాంతం గుర్తుండే ఆధ్యాత్మిక అనుభూతి.
జుట్టు మళ్ళీ పెరుగుతుంది. కాని భక్తితో చేసిన ఈ కేశ సమర్పణ నాకు జీవితాంతం గుర్తుండే ఆధ్యాత్మిక అనుభూతి. భక్తి స్ఫూర్తితో ఆలియా భట్ తన జుట్టును సమర్పించింది. ఇది కేవలం ప్రస్థానం కాదు. ఈ ఉందకొన్న తర్వాత ఆలియా భట్ తన వంతు రాగానే కుర్చీలో కూర్చుంది. ఎన్నో సంవత్సరాలుగా తన అందాన్ని మరింత అప్పుడు ఆకర్షణీయంగా చూపించిన పొడవాటి మడని జుట్టుడు ఆలియా అద్దంలో తన కొత్త రూపాన్ని చూసి చిరునవ్వు చిందించింది. ఆమెకు ఇది ఒకత్ర స్నానం కాదు, తర్వాత పవచెక్కిన ఆలి దర్శనాటి వెళ్ళిన గోవింద 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 గోవింద